హలో గైస్, మే 7, 2025 మన ఇండియా చేసిన ఒక పని మొత్తం ప్రపంచాన్నంతా కూడా మన ఇండియా వైపు చూసేలాగా చేసింది. అండ్ టెర్రరిజం పైన ఇండియా ఏమాత్రం టాలరేట్ చేయదు, అంటే ఏమాత్రం ఇండియాలో టెర్రరిజంకి ఇండియా ఒప్పుకోదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ మొత్తం వరల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, పెహల్గాంలో కొంతమంది టెర్రరిస్టులు మన ఇండియన్ టూరిస్టుల్ని అతి దారుణంగా, అంటే హిందూ పీపుల్ని మాత్రమే, హిందూ మగవాళ్ళని మాత్రమే వాళ్ళ భార్యల ముందే, వాళ్ళ వైఫ్స్ ముందే కాల్చి చంపేశారు. దాంట్లో కొంతమంది మేము ముస్లిమ్స్ అని అబద్ధం ఆడితే వాళ్ళని ఖురాన్ చదవమని, ఖురాన్లో ఉన్న కొన్ని పాయింట్స్ అడిగి అవి చెప్పకపోతే వాళ్ళని అతి దారుణంగా వాళ్ళ ముందే చంపేశారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే అక్కడ జనాలను చంపడం కాదు, ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. అంటే మేము మీ సింధూరాన్ని చేసుకున్నాం అని వెళ్ళి మీ మోడీకి చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ మోడీకి అని ఒక స్టేట్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానికి మన మోడీజీ గవర్నమెంట్ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ అటాకే ఆపరేషన్ సింధూర్. నియర్లీ 100 పాకిస్తాన్ టెర్రరిస్ట్స్ ఈ అటాక్లో చనిపోయారు. అది జరిగి నిన్నటికి 1 year అవుతుంది. సో ఈ 1 year ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కానీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ మొత్తం అంతా కూడా ఒకటే మాట మీద ఉన్నారు, ఇక పైన పాకిస్తాన్ కానీ ఇలాగా చేస్తే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మేము ప్రతి చోట ప్రతి దగ్గర సంసిద్ధంగా ఉన్నాం. ఏ అటాక్ వచ్చినా, ఎలా వచ్చినా మేము వాటిని కౌంటర్ అటాక్ ఇవ్వడానికి. ఈ ఆపరేషన్కి మన ఇండియా వాళ్ళు వాడిన ఆ మిలిటరీ టెక్నాలజీ కానీ, ఆ ఆపరేషన్ చేయడానికి ఆ స్ట్రాటజీస్ కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ప్రపంచ దేశాలు అంతా కూడా ఈ ఆపరేషన్ని చాలా మెచ్చుకుంది. అండ్ ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారంటే, మన ఇండియన్ మహిళలు సింధూరాన్ని, అంటే వాళ్ళ ఐదోతనాన్ని టెర్రరిస్టులు లాక్కున్నారు అని వాళ్ళ ఎమోషన్ని కొట్టారు అని ఈ ఆపరేషన్కి సింధూర్ అని పెట్టడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ జరిగి 1 year అయినా సరే ఇంకా మన మీడియాలో కానీ, మీడియా డిబేట్స్లో కానీ ఒక హాట్ టాపిక్గానే సోషల్ మీడియాలో ఉంది. సో ఈ ఆపరేషన్ సింధూర్ నిన్నటితో మన మే 7, 2026తో కంప్లీట్గా 1 year కంప్లీట్ చేసుకుంది. ఈ 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మన జవాన్లు కానీ, మన పెద్ద హెడ్ ఆఫీసర్స్ కానీ అంతా కూడా కంప్లీట్గా ఇక నుంచి ఏ పాకిస్తాన్ వైపు నుంచి ఏ అటాక్ వచ్చినా సరే ఇదే విధంగా దీనికన్నా స్ట్రాంగ్గా రెస్పాన్స్ ఉంటుంది తప్ప దీనికన్నా తక్కువ రెస్పాన్స్ ఉంటుందని నిన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు మీడియా ముందు చెప్పడం జరిగింది. వీడియో కంప్లీట్ చేసే ముందు ఆ చనిపోయిన 26 మంది ఆత్మలు ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటూ, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. జై హింద్. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.